ఉస్మానియాలో పెద్దకూర పండుగ నిర్వహణపై సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. స్వార్థపరుల చేతుల్లో విద్యార్థులు కీలుబొమ్మలుగా మారుతున్న న్యాయస్థానం సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? రాకేష్, ఉస్మానియా యూనివర్సిటీలో ఈ బీచ్ ఫెస్టివల్ అంటే గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తుంటూ వస్తున్నారు. దీని మీద ఇటీవల రాజకీయంగా కొన్ని పార్టీలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి న్యాయవాది జనార్దన్ గౌడ్ అనే వ్యక్తి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీని మీద విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు ఇస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 21వ తేదీ వరకు ఎలాంటి పండుగలు లాంటివి జరుపుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపైన ఈ ఉత్తర్వులను అంటే కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు అవుతాయా లేదా అనే అనుమానంతో గో సంరక్షణ సమితి మరికొంత విద్యార్థులు కూడా ఈ హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించకుండా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈవేళ కడియం రాజు అనే విద్యార్థి దాఖలు చేసిన వ్యాజ్యము హైకోర్టు విచారణ చేపట్టింది. దీని మీద హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే మీరు వేసిన పిటిషన్ లో మేము జోక్యం చేసుకోలేము, ఇప్పటికే ఈ వ్యవహారం మీద సిటీ సివిల్ కోర్టు తగిన తీర్పు ఇచ్చింది. అంటే 21వ తేదీ వరకు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిండాలి, అంటే అప్పటి వరకు ఎలాంటి పండుగలు నిర్వహించవద్దని చెప్పేసి స్పష్టంగా చెప్తుండాలి. ఆ ఉత్తర్వులు యథాతథంగా అమలు అవుతాయి, దాంట్లో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ విద్యార్థులు కొందరు స్వార్థపరుల చేతుల్లో కీలుబొమ్మగా మారొద్దని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. అట్లాగే దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని కూడా ఆశిస్తున్నామని చెప్తుంది. ఈ విషయం మీద ప్రభుత్వ ప్రత్యేక స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, అంటే ఇప్పటికే మాకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు అందినాయి, దీనికి సంబంధించి మేము మొత్తం అంటే అవసరమైన చర్యలను తీసుకుంటున్నాము, అక్కడ బీచ్ ఫెస్టివల్ జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కోర్టు విన్నవించారు. అట్లాగే గతంలో బీచ్ ఫెస్టివల్ జరిగినప్పుడు జరిగిన ఘర్షణలు, దానికి సంబంధించిన కేసు, అంటే ఇప్పటి వరకు పలుమార్లు ఘర్షణలు జరిగినాయి వర్గాల మధ్య. దీనికి సంబంధించిన 8 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశాము. దీనికి సంబంధించి అంటే ఎలాంటి అక్కడ శాంతి భద్రత ఉల్లంఘనకు తావు లేకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్ కోర్టుకు నివేదించారు. రాకేష్, ధన్యవాదాలు తిరుపాల్.